తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత బీఆర్ఎస్ అగ్రనేతలతో సహా మాజీ ఎమ్మెల్యేలకు సైతం దెబ్బ మీద దెబ్బ, వరుసగా షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. తాజాగా భూపాలపల్లి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి స్థానిక మున్సిపల్ ఆఫీసర్లు నోటీసులు ఇచ్చారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని చెరువు శిఖం భూమిలో కడుతున్న బిల్డింగ్ పనులను ఆపేయాలని అందులో పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని కొంపెల్లి శివారులో ఉన్న గోరంట్ల కుంట చెరువు శిఖానికి సంబంధించిన 2009 సర్వే నంబర్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి 10 కోట్లకు పైగా విలువ చేసే 3 అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా నిర్మిస్తున్న ఈ బిల్డింగ్ పనులను ఆపేయాలని మున్సిపల్ కమిషనర్ నోటీసులో స్పష్టం చేశారు. 1-2 వారాల్లో నోటీసుకు వివరణ ఇవ్వాలని, లేకపోతే తెలంగాణ మున్సిపల్ యాక్ట్ 2019 సెక్షన్ 178(8) 181 ప్రకారం చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు హెచ్చరించారు. మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలదే ఇష్టానురాజ్యంగా నడిచింది. ఇప్పుడు అలా కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికార నేతలైన, ప్రతిపక్ష నేతలైన ఎవరైనా తప్పు చేస్తే శిక్ష పడాల్సిందేనన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తున్నారు. ఇదే క్రమంలో గండ్ర వెంకటరమణారెడ్డి నిర్మిస్తున్న కొత్త భవనం గోడలకు నోటీసులు అతికించారు. అయితే దీనిపై గండ్ర వెంకటరమణారెడ్డి స్పందించలేదు. గతంలో ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా నోటీసులు అందుకున్నారు. జీవన్ రెడ్డి భార్య లోన్ తీసుకొని కట్టలేదు. దీంతో రుణం చెల్లించాలని స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. తమ వద్ద తీసుకున్న 20 కోట్ల రుణంతో పాటు వడ్డీ 20 కోట్లు, మొత్తం కలిపి 40 కోట్లు చెల్లించాలంటూ స్పష్టం చేసింది. ఈ మేరకు అటు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ బంధువుల రైస్ మిల్లుల్లో అధికారులు సోదాలు చేసి కేసు నమోదు చేశారు. ఇదే తరహాలో ఇప్పుడు గండ్ర వెంకటరమణారెడ్డికి నోటీసులు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.